ఒక సోషల్ మీడియా కార్యకర్త మా వారియర్ మీద 2 అక్రమ కేసులు పెట్టి 3 అక్రమ కేసులు పెట్టి దాదాపు 20 రోజులు జైల్లో ఉంచి వారి కుటుంబ సభ్యుల్ని కూడా విపరీతంగా హింసించి ప్రత్యక్షంగా ఇంటికి పోయి పోలీసులే రౌడీల్లాగా వ్యవహరించి ఆ కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా హింసించి అన్నం తింటున్న టైంలో ఆ ప్లేట్ను లాగేసి నల్లబాలు శశిధర్ ఇక్కడ ఉన్నాడు, ఆయనని లాక్కొని పోయి ఎంత దారుణంగా అంటే గేటు పైనుంచి ఇట్లా విసిరేసి కింద దాదాపు 20 మంది పోలీసులు తలుపులు వలగొట్టి రౌడీల్లాగా ప్రవర్తించి ఆయన తీసుకుపోయి దాదాపు 20 రోజులు జైల్లో ఉంచారు. ఒక కేసు పెట్టారు. ఆ కేసు బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ చేయమని పోతే తీసుకురావడానికి మేము పోతే జైలు నుంచి అడుగు బయట పెట్టకముందే లోపలనే ఇంకొక కేసు పెట్టి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేశారు. అంటే ఆయన బయటికి రాకుండా లోపలనే జైల్లో ఉంచాలనే ప్రయత్నం బాగా చేశారు. అందరికీ తెలుసు నల్లబాలు ఇష్యూ అందరు చూసేది ఇంతకుముందే. అయితే ఆ కేసులో నిన్న ఒక చరిత్రాత్మకమైన జడ్జిమెంట్ నిన్న హైకోర్టు ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ మీరు స్వాగతిస్తున్నాం, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నారు 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాని ఎట్లా నుంచి వేయాలనే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుల సమస్యలు కానీ కరెంటు సమస్యల కాంచి చూస్తే కరెంటు కోసమైనా నీళ్ళ కోసమైనా రైతులు పడ్డ బాధలు మేము ఎంత ఎక్స్పోజ్ చేస్తుంటే మమ్మల్ని అంతా అణిచివేసే విధంగా ప్రభుత్వం పనిచేసింది. హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో కానీ బాధితుల తరఫున పోరాడింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అలాంటి బీఆర్ఎస్ సోషల్ మీడియాని అణిచివేస్తే ప్రజలు పడుతున్న బాధల్ని మనం తెలియకుండా చేయొచ్చు. ఆ గొంతులని మనం అణిచివేయాలనే విధంగా ఏ విధంగా అంటే పోలీస్ రాజ్యం అంటే ఎట్లుంటుంది అనేది ఈ 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చూపించింది. ఎంత విచిత్రం అంటే ఒక కేసు పెడితే ఒక పోస్ట్ పెడితే దాన్ని రీట్వీట్ చేసినందుకు కేసు పెట్టారు, అంటే రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు. ఇది ఎక్కడ కూడా దేశంలో జరిగి ఉండదు. సరే ఒకటి పెట్టారు కదా దానికి బెయిల్ వచ్చిందంటే ఇంకొక కేసు పెట్టారు. ఆ కేసు ఏంటిది, అది కూడా మళ్ళీ ఒక రీపోస్ట్ చేసినందుకు. ఇంత దుర్మార్గంగా ఈ కేసులు పెట్టేది ఎవరు అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఏ కాంగ్రెస్ కార్యకర్తలో పెట్టలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులో పెట్టలేదు, పోలీస్ అధికారులు పెట్టారు. పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందుల్ని ప్రభుత్వానికి తీసుకొచ్చే విధంగా, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీస్ కానిస్టేబుల్ మనోభావాలు దెబ్బతిన్నాయట. ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి? ప్రజల సొమ్ముతోని జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు మీరు ప్రజా సమస్యల్ని ఎక్స్పోజ్ చేస్తే మీ మనోభావాలు దెబ్బతింటాయా? ఈ విధంగా 2 కేసులు, ఒకటి రామగుండంకి సంబంధించిన జి సతీష్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టిండు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన వసీం అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్ ఒక కేసు పెట్టారు. వీళ్ళు పెట్టిన కేసు ఎందుకు దేనికోసం పెట్టారు అంటే ఈ పోస్ట్ చేసినందుకు, ఈ పోస్ట్ మా బీఆర్ఎస్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు కేసు పెట్టారు. ఏమున్నది దీంట్లో? నో విజన్ నో మిషన్, ఓన్లీ 20% కమిషన్. కాదా? ఇది వాస్తవం కాదా? సెక్రటేరియట్లో కాంట్రాక్టర్లు ధర్నా చేసింది వాస్తవం కాదా కమిషన్ల కోసం? ఇదే కదా మేము చెప్పింది. కాంట్రాక్టర్ల తరపున మేము పోస్ట్ చేసినాం, ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు చెల్లించాలనే విధంగా మేము పోస్ట్ చేస్తే ప్రజల తరపున పోరాడితే దీన్ని రీపోస్ట్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. సరే దీనికి బెయిల్ వచ్చింది కదా మేము తీసుకుపోదామని పడితే ఇంకొక కేసు దీని మీద పెట్టారు. ఏంటిది ఇది? బీఆర్ఎస్ పార్టీలో ఇది పోస్ట్ చేస్తే దీన్ని రీపోస్ట్ చేసినందుకు మళ్ళీ ఒక కేసు పెట్టారు. ఇదేంటిది? కాంగ్రెస్ రాష్ట్రానికి పట్టిన పీడ అని పోస్ట్ చేసినాం కాదా? ఈరోజు ఏ గ్రామానికి పోయినా అడగండి, యూరియా కోసం ఇబ్బంది పడుతున్న రైతులను అడగండి, కాంగ్రెస్ పట్టిన పీడ కాదా? ఇది కరోనా అప్పుడు సంక్షోభం వచ్చింది తెలంగాణలో, ఇండియా మొత్తం ప్రపంచంలో.
ఇప్పుడు తెలంగాణలో ఇంకొక సంక్షోభం నడుస్తుంది, కరోనా వల్ల కాదు కాంగ్రెస్ వల్ల అనేది ప్రతి ఒక్క వర్గం, రైతులు కానీ వ్యాపారులు కానీ అందరూ చెప్పుకుంటున్న మాట కాదా? ఈ విషయాలు మేము తీసుకొస్తే దీన్ని వీళ్ళు మమ్మల్ని అణచివేసే విధంగా దాదాపు 5,000 కేసులు మా మీద పెట్టారు ఇప్పటికీ. కానీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్కి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పడకుండా అందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చింది. అదేవిధంగా ఈరోజు దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచే ఒక జడ్జిమెంట్ కూడా కారణం ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్. ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఎవరైతే పోస్ట్ పెడతారో, ఎవరి మీద అయితే పెడతారో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు మాత్రమే కేసు పెట్టాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బలు తిన్నాయని ఏ ప్రభుత్వ అధికారో లేకపోతే ఏ మూడో మనిషో కేసు పెడితే చెల్లదు అని చాలా క్లియర్గా జడ్జి నిన్న చెప్పడం జరిగింది. ఇలాంటివి ఒక 8 అంశాలతో కూడిన మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. దీన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మా సోషల్ మీడియా సైనికులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జడ్జిమెంట్ కాపీని అందరికీ పంపిస్తాం. అందరూ లాయర్లకి, సోషల్ మీడియా సైనికులకు అందరికీ పంపిస్తాం. మళ్ళీ కనుక పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళకి ఈ జడ్జిమెంట్ కాపీ చూపించి మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జడ్జిమెంట్ని మేము రేవంత్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెంపపెట్టుగా బుద్ధి వచ్చే విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజా సమస్యలపైన పనిచేయండి, క్రిమినల్స్ కోసం పనిచేయండి, అదేవిధంగా డ్రగ్స్ మాఫియా కోసం పనిచేయండి. పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ 12,000 కోట్ల డ్రగ్ మాఫియాని పట్టుకునే వరకు మన పోలీసులకు కనీసం సోయి కూడా లేదు. కానీ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారని రోజు అదే పనిగా జూబ్లీహిల్స్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో కూర్చొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు ఎవరేం పెడుతున్నారు, వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి అనే పని చేయడం మానేసి ప్రజల కోసం, ప్రజలు మెచ్చుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని ఈ సందర్భంగా పోలీస్ మిత్రులకు కూడా, అందరికీ కాదు, కొంతమంది ఔత్సాహికులు ఎవరైతే రేవంత్ రెడ్డి కోసమే పనిచేస్తున్నాం అన్నట్టు పనిచేస్తున్నారో ఆ పోలీస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా మీరు ఈ జడ్జిమెంట్ కూడా చదువుకోండి, పూర్తిగా ప్రజల కోసం పనిచేయండి. నిజంగా తప్పు చేస్తే మా సైనికులైనా అరెస్ట్ చేయండి. కానీ చిల్లర మల్లర వాటికి ఈ పోస్టులు పెట్టిరు కదా అని వీటి మీద కూడా కేసులు పెట్టి మళ్ళీ చేయాలని చూస్తే ఈసారి మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది రివర్స్. నిన్న జడ్జిమెంట్లో కూడా చెప్పింది, ఎవరైనా తప్పుడు కేసులు పెడితే అధికారుల మీద కూడా శిక్షలు ఉంటాయి, వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవు అనే విధంగా నిన్న జడ్జిమెంట్లో ఉన్నది. ఆ విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, ప్రభుత్వానికి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఇలాంటి చిల్లర కేసులు మాని ప్రజల కోసం పనిచేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. అదేవిధంగా మా లీగల్ సెల్ నుంచి లలితారెడ్డి గారు కూడా ఈ కేసు గురించి